చిరంజీవి ఎప్పుడొచ్చినా చిరంజీవే. మెగాస్టార్ స్టామినా ఎప్పటికీ మారదు అంటూ 9 సంవత్సరాల లాంగ్ గ్యాప్ని కూడా కలెక్షన్స్తో ఫీల్ చేసి చూపించింది ఖైదీ నెంబర్ 150. వారంలోనే 100 కోట్లకు పైగా కొల్లకొట్టి చాలా చోట్ల బాహుబలిని కూడా దాటేసింది. ఓవరాల్ రికార్డు మాత్రం బాహుబలి పేరుతో ఉన్న ఖైదీ కలెక్షన్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అరుదైన రికార్డుని అందుకున్న ఖైదీ నెంబర్ 150 ఇంకా సేఫ్ జోన్లోకి ఎంటర్ అవ్వడానికి 25 కోట్లు షేర్ సాధించాల్సి ఉందని టాక్. ఇప్పటికే దాదాపు 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఖైదీ నెంబర్ 150 మరో 25 కోట్లు షేర్ సాధిస్తే 95 కోట్లతో బ్రేక్ ఈవెన్గా నిలబడుతుంది. అయితే ఇంకా రికవర్ అవ్వాల్సిన ఏరియాలు నైజాం, సీడెడ్ మాత్రమే. ఆంధ్రాలో అన్ని చోట్ల ఖైదీ నెంబర్ 150 ప్రాఫిట్స్లో నడుస్తుంది. మామూలు థియేటర్స్లో కూడా టికెట్ రేటు 200 పెట్టినా కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి. పండుగ తర్వాత కూడా కలెక్షన్స్లో విపరీతమైన డ్రాప్ లేదు. దీంతో ఆడుతూ పాడుతూ సేఫ్ జోన్లోకి రావడం ఖాయమనే విషయం కన్ఫర్మ్ అయింది. ఇక సినిమా ప్రొడ్యూసర్ అయిన రామ్ చరణ్ మాత్రం మొదటి సినిమా ఇచ్చిన బూస్ట్తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో సెకండ్ సినిమా నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నాడట. అయితే ఖైదీ లెక్కలు పూర్తిగా తేలాక కొత్త సినిమా ఫుల్ డీటెయిల్స్ ప్రకటిస్తారట. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.